హలో గైస్, ఈరోజు నేనైతే మిజోరీ స్టేట్లోని సెయింట్ లూయిస్లో ఉన్న ది కెథడ్రల్ బెసిలికా ఆఫ్ సెయింట్ లూయిస్ చర్చ్ చూడడానికి వచ్చాను. ఇది రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఒక ప్రెస్టీజియస్ చర్చ్. ఇది కట్టి 111 సంవత్సరాలు అయింది. ఈ చర్చ్ని యూరోపియన్ స్టైల్లో అయితే కట్టారు. అమెరికాలోనే హైయెస్ట్ డెకరేటెడ్ మొజాయిక్స్ ఉన్న చర్చ్ ఇది. చర్చ్లో ఏ దిక్కు చూసినా బైబిల్ హిస్టరీకి సంబంధించిన ఆర్ట్సే ఉంటాయి. ఇక్కడికి పోప్ జాన్ పాల్ II కూడా వచ్చారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ చర్చ్లో మొజాయిక్ ఆర్ట్ని వేయడానికి 75 ఇయర్స్ పట్టిందంట. అలానే ఆ మొజాయిక్ ఆర్ట్కి 41 మిలియన్ల టైల్స్ అయితే వాడారంట. అంటే 4.1 కోట్ల టైల్స్ అనమాట. అలానే చర్చ్లో ఉన్న డోమ్స్లో రియల్ గోల్డ్ ఫ్లేక్స్ కూడా యూజ్ చేశారంట. చర్చ్లో వెళ్ళగానే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉంది. ఎస్పెషల్లీ సమ్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది, చాలా బాగుంది. ఎవరైనా ఆర్ట్ లవర్స్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను. ఈ చర్చ్ అయితే ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంటుంది, ఎంట్రీ ఫ్రీనే. అండ్ ఆల్సో సెయింట్ లూయిస్ డౌన్ టౌన్లో ఉంటుంది. అసలు దాని నేమ్లో ఉన్న ఆ కెథడ్రల్ బెసిలికా అంటే ఏంటి, అలానే ఆ చర్చ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తూ చర్చ్ మొత్తాన్ని క్లారిటీగా చూపిస్తూ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి.